పరామర్శలో మరో ఉక్కు అన్నటువంటి దాన్ని హైలైట్ చేశారు. ట్రంప్ కేస్ పింగ్ అన్నటువంటిది కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మరో జగన్ దెబ్బ అంటూ జనంపై మరోసారి ఇంధన సర్దుబాటు భారం 11,826 కోట్లు ప్రతిపాదించిన డిస్కంలు. ఇది ఎన్నికల నోటిఫికేషన్ ముందటి పిటిషన్ 2023-24 గాను వైసీపీ సర్కార్లో సమర్పణ. నాడు పరిష్కరించిన ఈఆర్సీ 90 రోజుల రూలుకి బ్రేక్. దీంతో కూటమి సర్కార్కి శాపంగా జగన్ పాపం. ఆ పిటిషన్ను తాజాగా తెరపైకి తెచ్చిన డిస్కంలు 19లోపు అభ్యంతరాలు తెలపాలంటూ ప్రకటన. వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ. ఈఆర్సీ సిద్ధం. వారం క్రితమే జనంపై 6,072 కోట్ల ట్రూఅప్ ఛార్జీలు. ఇక్కడ భారాలు ఆ ప్రభుత్వం తప్పు చేసిందనే కదా ఆయనకి 11 ఇచ్చింది. ఆ భారాలు ఆత్మనినే కదా, ఆపుతాననినే కదా, పైగా తగ్గిస్తామని కూడా చెప్పారు కదా. ఇప్పుడు 11,826 ఇది 6,000 అంటే 11 దగ్గర 17,000 18,000 రూపాయల భారాలు, 18,000 కోట్ల రూపాయలు భారం వేస్తున్నారు కేవలం 4 నెలల కాలంలో. ఇంతకంటే దారుణం మరొకటి ఏదన్నా ఉంటుందా? గతంలో కరెంటు ఛార్జీలే ప్రభుత్వానికి అతిపెద్ద మైనస్, మధ్యతరగతి నుంచి దెబ్బతీసింది జగన్కి. ఇప్పుడు ఇది చూస్తుంటే దీన్ని కవర్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నమే చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. ఇది ఇద్దరు